మీ ఆత్మ సాక్షికి వదిలిపెడతా ఉన్నాను సార్. జనసేన పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్తున్నాను సార్, ఇదే జనసేనలో పార్టీ ఆఫీస్ పెట్టిన వ్యక్తిని నేను గుడియాత్తం రోడ్లో, ఇదే వైఎస్ఆర్ జంక్షన్ లో జనసేన ఆఫీస్ పెట్టిన వ్యక్తిని నేను, జిల్లా మొత్తం విస్తృత స్థాయిగా నేను పోయిన వ్యక్తిని. ఇదే పుంగునూరులో పెద్ద గలాట అయింది. ఆ రోజు ఆది గారు వచ్చినారు, పసుపులేటి హరిప్రసాద్ గారు వచ్చినారు, గుంటూరు ఇంకా వచ్చేసి పెద్ద వ్యక్తులందరూ వచ్చినారు, చాలా మంది వచ్చినారు. ఆ రోజు అందరూ పారిపోతా ఉంటే, వైఎస్ఆర్సీపీ నాయకులు కొడతా ఉంటే, పారిపోతా ఉంటే, ఆ రోజు మైక్ పెట్టి ఇదే బీవీఎం శివశంకర్, ఇది ఇండియానా లేదా పాకిస్తానా ఈ పుంగునూరు అని చెప్పి నేను అడిగినాను. ఆ రోజు వందలాది మంది వేలాది మంది ఉన్నప్పుడే ఇలాంటి బెదిరింపులు చేసేంత స్థాయికి ఆకతాయిలు ఏర్పడినారంటే మన ఆంధ్ర రాష్ట్రంలో, మన భారతదేశంలో దీన్ని ఏ విధంగా మీరు అనుకుంటా ఉంటారు సార్? చింత చెట్టుకి మామిడికాయలు కాస్తాయా? కాయవు కదా. ఖచ్చితంగా ఫ్యాక్షన్ బెడ్ అనేది ఆ పార్టీలో ఉంది. ఆ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ పాలనలో జనసేనకి ఎదురైందో దాన్ని ఈ బీవీఎం శివశంకర్ ప్రశ్నించినాడు ఇదే జనసేనలో ఉన్నప్పుడు. ఈ రోజు నేను దాన్నే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, కుప్పం ప్రజలందరికీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మై నేమ్ ఈస్ బీవీఎం బ్రహ్మ విష్ణు మహేశ్వర శివశంకర్ పవన్ కళ్యాణ్ జీ. మా రాజకీయ భవిష్యత్తు పుట్టింది జనసేనలోనే. మీ మాటలకు ఇన్స్పైర్ అయ్యాం, మీ ఆశయాలకు ఇన్స్పైర్ అయ్యాం, మీ ప్రశ్నించే గుణానికి ఇన్స్పైర్ అయినాం, మీ సిద్ధాంతాలకు ఇన్స్పైర్ అయినాం. ఆ సిద్ధాంతాలన్నీ వదిలిపెట్టి, సిద్ధాంతాలన్నీ పక్కదావన పెట్టి మీరు రాజకీయాల వైపే మీరు వెళ్తున్నది చూసి ప్రశ్నించడం కోసం ఈరోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఈ బీవీఎం శివశంకర్ వచ్చి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని పోరాడుతూ ఉన్నాం, కష్టపడుతూ ఉన్నాం. ఎల్లి ఎల్లి పోడు తమ్మి నల్ల నల్ల మబ్బులు గమ్మి ఎల్లు వల్లే ఎలుగులు చిమ్మే సూర్యుడు మళ్ళీ మళ్ళీ కొత్తగా పొడుసుకు వస్తాడు. శిఖరమంతా ఎదిగిన వాడు నేల మీద కూసున్నాడు, జనము గుండె చప్పుడు తెలిసిన గొప్పోడు, జాతి మేలు గోరి తప్పున పడ్డాడు.